ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పైనే ఉంది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరామ గడువు రేపటితో ముగియనున్న వేళ శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్య దూతలను పంపింది ఇరాన్ ససేమీరా అంటుంది. ఇస్లామాబాద్ వీధులన్నీ ఇప్పుడు భారీ భద్రతా బలగాలు, రంగురంగుల ఇస్లామాబాద్ ట్యాక్స్ పోస్టర్లతో నిండిపోయాయి. చూడటానికి అంతా సిద్ధమైనట్లే కనిపిస్తున్నా లోలోపల మాత్రం తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చల కోసం ఇక్కడికి వస్తోందని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఆయన ఇంకా వాషింగ్టన్లోనే ఉండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇరాన్ వైఖరి. చర్చలకు వస్తామని ఇరాన్ ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. పైగా వారి మాటల్లో శాంతి కంటే ఆగ్రహమే ఎక్కువగా కనిపిస్తోంది. హార్ముజ్లో అమెరికా తన నౌకాదళంతో దిగ్బంధనం చేయడం, ఇరాన్ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడంపై మహమ్మద్ బాగేర్ ఘలీబాఫ్ నిప్పులు చెరుగుతున్నారు. బెదిరింపుల నీడలో తాము చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెబుతున్నారు. నిజానికి ఇరాన్ లోపల తీవ్రమైన అంతర్గత పోరాటం సాగుతోంది. ఒకప్పుడు చర్చలకు మొగ్గు చూపిన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి వంటి వారిని పక్కన పెట్టాయి విప్లవ దళాలు. మొత్తం వ్యవస్థను తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నాయి. అహ్మద్ వాహిదీ వంటి కఠిన వైఖరి గల నేతలు ఇప్పుడు ఇరాన్ నిర్ణయాలను శాసిస్తున్నారు. గత కొంతకాలంగా సాగుతున్న యుద్ధంలో తమ అగ్రశ్రేణి నాయకులను కోల్పోయింది ఇరాన్. ఇప్పుడు దౌత్యం కంటే పంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల ఇస్లామాబాద్ చర్చలు కేవలం ఆశలుగానే మిగిలిపోతాయా అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒప్పందానికి ఇరాన్ రాకపోతే ఆ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అల్టిమేటం ఇచ్చేశారు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు హర్ముజ్ జలసంధి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంలో ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తుంటే అమెరికా తన యుద్ధ నౌకలతో ప్రతిదాడికి దిగుతోంది. వందలాది చమురు నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. రేపటికి యుద్ధ విరామ గడువు ముగియనుంది. అప్పటిలోగా ఇస్లామాబాద్ వేదికగా ఏదైనా అద్భుతం జరిగితేనే గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. జేడీ వాన్స్ చివరి నిమిషంలో ఇక్కడికి చేరుకుంటారా? ఇరాన్ తన పంతాన్ని వీడి టేబుల్ ముందుకు వస్తుందా, లేదా మరో భారీ యుద్ధానికి ప్రపంచం సిద్ధం కావాలా అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఇస్లామాబాద్ సిద్ధంగా ఉన్నా ఇరు దేశాల మధ్య ఉన్న అగాధం మాత్రం ఇంకా అలాగే కనిపిస్తోంది.